చెయ్యాలమ్మా అంటూ ఏడు మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు. మనం ఏం చేస్తాం చెప్పు? అందుకే ఇక్కడికి ఎందుకు వచ్చి నిలబడ్డావు? వెళ్ళమంటున్నాను. వెళ్ళరా అవతలకి. అమ్మా ఆగమ్మా, ఇప్పుడు నువ్వు వాడిని వెళ్ళిపో అంటే వాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పు? ఎక్కడికైనా వెళ్ళనివరా. వీడి మామగారిని నమ్మి ఆయన చెప్పిన మాట వినే కదా మనకి 4 మెతుకులు పెట్టే షెడ్యూల్ అడిగాడు. అలాగే ఇప్పుడు కూడా వెళ్ళి ఆయనే దారి చూపించమని అడుగుతాడు. వెళ్ళరా ముందు. పోరా పోరా బయటికి. ఆ రోజు వాసూరి వీడు అన్ని దెబ్బలు కొట్టినా ఊరుకున్నాను. రేయ్, నేను నా కొడుకు ఎన్నెన్ని అవమానాలు భరించామో అవన్నీ నీపై నీ పెళ్ళాంపై తొందరలోనే తీర్చుకుంటావురా. గుర్తుంచుకో. అప్పుడు ఈ భాగ్యం అంటే ఏంటో అందరికీ తెలిసొస్తుంది. అమ్మ చాలా మారిపోయింది అర్చన. పాపం వాసుగాడు బిజినెస్ చేయడానికి స్థలం దొరక్క అయోమయంలో ఉన్నాడు. అలాంటి వాడిని అమ్మ తిట్టి పంపించేసింది. అందరి మీద జాలి చూపించింది చాలు. ఆ వాసు మన గురించి ఆలోచించకుండా తన స్వార్థం కోసం ఆ షెడ్ అడిగితే నువ్వేంటి కరుణ చూపించి జాలి చూపిస్తున్నావు? అది కాదర్చన. వద్దు, ఇక నువ్వేం మాట్లాడద్దు. మనకంటూ నలుసు పుట్టబోతోంది. నువ్వు చూపించిన జాలి, చేసిన త్యాగం చాలు. ఇక మీదట మన గురించి మనం బ్రతుకుదాం. సర్లే, నువ్వు అసలే కడుపుతో ఉన్నావు. ఊరికి ఆవేశపడకు. నేనే ఆవేశపడ్డం లేదు. అందరి కోసం శ్రమ పడ్డాం. ఇక మీదట మన గురించి శ్రమ పడదాం అంటున్నాను. అలాగే చేద్దాంలే. నేను షెడ్కి వెళ్ళొస్తాను. ఆ ఏదో కొంచెం నవ్వుతూ చెప్పొచ్చుగా. అలాగే స్వామి, వెళ్ళిరండి, వెళ్ళండి. భగవంతుడా, నా కొడుకుకి ఏం కాకుండా కాపాడు. వాడిని క్షేమంగా ఉండేలా చూడు తండ్రి. ఏడవకు, ఏమీ కాదు. నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. ఎక్స్క్యూజ్ మీ, ఆకాష్ అనే పేషెంట్ ఎక్కడున్నాడు? ఐసీయూలో రైట్కి వెళ్ళండి. అమ్మా నర్సమ్మా, అయ్యో చూసారా నా కొడుకు పరిస్థితి? చూసారా? ఆకాష్ ఎలా ఉన్నాడు? డాక్టర్స్ ఏం చెప్పారు? తీసుకొచ్చి అడ్మిట్ చేశాం. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్లు ఏమీ చెప్పలేదు. నా ఆకాశ ఐఏఎస్ చదివి కలెక్టర్ కావాలనుకున్నాను. కానీ ఇలా ఎవరో ఒక ఆడపిల్ల కోసం విషం తాగి ఐసీయూలో ఉంటాడనుకోలేదు. ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? లేదంటే మాకేం తెలియదు. అయ్యో, డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది డాక్టర్? మా వాడికి ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడే ఏం చెప్పలేమండి. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. 6 అవర్స్ గడిస్తే గానీ పరిస్థితి ఏంటో చెప్పలేం. అయ్యో భగవంతుడా. ఆకాష్, అయ్యో. భగవంతుడా, ఆకాష్ ప్రాణాలకి ఏ ప్రమాదం రాకుండా కాపాడు తండ్రి. మంచిగా కోలుకొని వచ్చేలా చూడు. వాళ్ళ తల్లిదండ్రుల మొహంలో నేను ఆనందం చూడాలి. కాపాడు.
కాపాడు తండ్రి. ఓ నిండు ప్రాణం పోవడానికి నేను కారణం కాకూడదు. ఆ పాపం నన్ను ఊరికే వదలదు. నా కోసం నా ప్రార్థన మన్నించి ఆకాష్ని కాపాడు. తన చావుకి నన్ను కారణం చేయకు. ఎలాగైనా కాపాడు తండ్రి. ఆకాష్కి ఏ ప్రమాదం జరగకూడదని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. ఆయన్ని ప్రార్థిస్తున్నాను. మేము ఆకాష్ ఫ్రెండ్స్మే. మా అందరికీ బాధగానే ఉంది. నువ్వేంటి సపరేట్గా వచ్చి దేవుణ్ణి వేడుకుంటున్నావు? అంత ప్రత్యేకమైన ప్రేమేంటి? అది వాళ్ళ అమ్మగారు ఏడుస్తుంటే నేను చూడలేకపోయాను. అందుకే ఇలా ప్రార్థిస్తున్నాను. మరి ఒక ప్రాణం పోవటానికి నేను కారణం కాకూడదు? ఆ పాపం నన్ను ఊరికినే వదలదు. నేను మనశ్శాంతిగా బతకలేను అన్నావే, మరి దానర్థం ఏంటి? చెప్పవే, దాని అర్థం ఏమిటి? అంటే ఆకాష్ విషయం తాగడానికి కారణమైన అమ్మాయి నువ్వే అన్నమాట, అవునా? అవును. ఆకాష్ లవ్ ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయలేదు. ఆ మూలంగానే ఆకాష్ విషయం తాగాడు. అందుకే ఎలాగైనా కాపాడమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. కమ్ ఆన్. సార్, షీ శాలిని. హలో సార్. హలో సార్, కావ్య మేడం లేరు కదా, ఆ వేకెన్సీలో ఈవిడ్ని కూర్చోబెడితే మీకు ఆ లోటు రాకుండా చూస్తారు. ఐ మీన్, మీకు ఆఫీస్లో హెల్ప్గా ఉంటారు, మీకు పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తారు సార్. గుడ్ మిస్టర్ రామ్. తనకి అన్ని విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసావా? సార్, మీ గురించి మన కంపెనీ గురించి డీటెయిల్స్ అన్నీ వివరంగా చెప్పాను. ఈమె మీకు అనుకూలంగా అన్ని పనులు చేసుకుపోతుంది. ఏమంటావు శాలిని? ఎస్ సార్. నేను చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయిగా, జాగ్రత్తగా నడుచుకోవాలి. అలాగే సార్. సార్, పంచువాలిటీ విషయంలో చాలా స్ట్రిక్ట్. డ్యూటీ మైండెడ్గా ఉండాలి. ఏ కారణం చేతనైనా ఆఫీస్కి లేట్గా రాకూడదు. ఏదున్నా ఫ్రాంక్గా చెప్పాలి. అబద్ధాలు సార్కి నచ్చవు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకూడదు. తప్పు చేసిన తర్వాత సారీ సార్, క్షమించండి అంటే సార్ ఒప్పుకోరు. ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే నడుచుకోవాలి. అన్ని విషయాల్లోనూ కరెక్ట్ గానే ఉంటాను. యాజ్ పర్ రూల్స్ ని ఫాలో అవుతాను. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అండ్ క్యారీ విత్ యువర్ వర్క్. థ్యాంక్ యూ సార్. రామ్, సార్, నువ్వు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నావు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్. ఏంటి సార్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఇట్స్ మై డ్యూటీ. నౌ యూ కెన్ గో టు యువర్ క్యాబిన్ రామ్. సార్, మీతో ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. టెల్ మీ రామ్, వాట్ హ్యాపెన్? ఆ ముంబై ఆఫీస్. నో ప్రాబ్లం రామ్, త్వరలో ఓపెన్ చేద్దాం. అది కాదు సార్, అది. వాట్ హ్యాపెన్ రామ్? ఏంటి అలా నొసుకుతున్నావు? విషయం ఏంటో చెప్పు. ఏం లేదు సార్, ఇప్పుడు కావ్య మేడం కూడా మీకు హెల్ప్గా లేరు. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ టోటల్గా మీరే డీల్ చేస్తున్నారు. కావ్య మేడం పేరు మీద ఓపెన్ చేయబోయే కావ్య కాస్మెటిక్స్ బిజినెస్ కూడా మీరే డీల్ చేస్తే మీకు వర్క్లోడ్ ఎక్కువ అవుతుంది. చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి
నేను ముంబైకి వెళ్ళటం నాకు నచ్చట్లేదు సార్. ఏంటి రామ్ నువ్వు అనేది? ఏం లేదు సార్, నాకు మీరే ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇలాంటి అభిప్రాయానికి వచ్చినందుకు నన్ను క్షమించండి సార్. ఓకే రామ్, నాకు ఈ సిచ్యువేషన్లో నువ్వు ఇక్కడ ఉండడమే మంచిది అనిపిస్తుంది. దెన్ ఐల్ డూ వన్ థింగ్. ఐ విల్ టాక్ టు రాకేష్ శర్మ టు పోస్ట్పోన్ ముంబై ఆఫీస్ ఓపెనింగ్. వాట్ డు యు సే? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మై గాడ్ రామ్, ఐ హావ్ టు గో ఫర్ మీటింగ్. ఐల్ కాల్ యు లేటర్. ఓకే సార్, బాయ్. యాండి, నాకు ఆలోచన వచ్చింది, చెప్పమంటారా? చెప్పు. మా నలుడు ఉద్యోగం కోసం అక్కడ ఇక్కడ తిరగాలండి. మీకు సాయంగా మీ వెంటే పెట్టుకుంటే మంచిదేగా? అదెలా కుదురుతుందే? ఆల్రెడీ నా దగ్గర 10-20 మంది పనిచేస్తున్నారు. ఉంటే ఉండొచ్చు. మీకు సాయంగా మీ మనిషిగా అల్లుడు ఉంటే బాగుంటుంది కదా. ఒంటరిగా అన్ని పనులు మీరే చూసుకుంటున్నారు. మీకు తోడుగాను ఉంటుంది, తను ఉద్యోగం చేసినట్టుంటుంది. పరాయి వాళ్ళ దగ్గర చేయడం ఎందుకండి? నిజమే నాన్న, నాకు అమ్మ చెప్పింది నచ్చింది. చాలా కరెక్ట్గా చెప్పింది అనిపిస్తుంది. వాసుని మీకు హెల్పింగ్గా పెట్టుకోండి నాన్న. ఏంటండి ఆలోచిస్తున్నారు? మీ దగ్గర అంతమంది పనిచేస్తుండగా మీరు అల్లుడి పని గురించి ఆలోచిస్తారేంటి? పైగా తను వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరగడం ఏంటి? అది మనకు నామర్దా కాదా? ఎక్కడో ఎవరి దగ్గర 6,000కో 7,000కో పనిచేస్తే అది మీకు అవమానం కాదు? ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇక మీరేం అడ్డు చెప్పద్దు. హాయిగా మీరిద్దరూ కలిసి పనిచేసుకోవచ్చు. వద్దులే అత్తయ్య, మావయ్యని ఇబ్బంది పెట్టకండి. మావయ్య ఆలోచన చూస్తుంటే నన్ను వెంట పెట్టుకోవడం ఇష్టం లేనట్టుంది. నా పని నేను బయటే వెతుక్కుంటానులేండి. ఒకవేళ ఎక్కడ పని దొరకపోయినా పర్వాలేదు. నాకు తెలిసిన విద్య డ్రైవింగ్ ఒకటి ఉందిగా, దానికోసం 1-2 చోట్ల అప్లికేషన్లు కూడా పెట్టాను. ఏదో చోట దొరుకుతుందిలేండి. మీరు అనవసరంగా మావయ్యని ఇబ్బంది పెట్టకండి. అయ్యో యాండి, అల్లుడు ఏమంటున్నాడో వింటున్నారు కదా. డ్రైవర్ ఉద్యోగానికి వెళ్తాడట. ఇంకా ఆలోచిస్తారే? అలాంటి పనికి వెళ్తే మీకెంత చిన్నతనమో అది ఆలోచించండి. వాసుని మీ వెంట పెట్టుకోవడానికి ఎందుకు నాన్న అంతగా ఆలోచిస్తున్నారు? చూడమ్మా రేవతి, నేను ఆలోచిస్తుంది వేరమ్మా. అల్లుడు చదువుకున్నాడు. నా వృత్తికి సూట్ అవుతాడా లేదా అని ఆలోచిస్తున్నాను. సరే, నువ్వు మీ అమ్మ ఇంతగా చెప్తున్నారు కాబట్టి అల్లుడిని నా వెంట తీసుకెళ్తాను. ఇక నుంచి అల్లుడు నాతోనే ఉంటాడు. థ్యాంక్స్ మావయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. భలేవారు అల్లుడు గారు, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? అయితే మీకు నా వృత్తి గురించి వివరంగా చెప్తాను, వినండి. డబ్బు వడ్డీలకు ఇవ్వడం, వసూలు చేయడం, కొన్ని కమిషన్ల మీద వాళ్ల డబ్బులు వాళ్లకు వసూలు చేసి ఇవ్వడం. ఈ పనిలో జాలి, దయ, వారం, వర్జ్యం ఇవేవీ ఉండకూడదు. అన్న టైంకి వసూలు చేసే పని పూర్తి చేయాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా, బద్దకించినా మొదటికే మోసం వస్తుంది. అందుకే చాలా స్ట్రిక్ట్గా, అలర్ట్గా ఉండాలి. అప్పుడే మన వృత్తిలో మనం పైకి రాగలుగుతాం. మీరు ఆ విషయంలో ఏం దిగులు పడదు మావయ్య. టైం టు టైం నేను నడుచుకుంటాను కదా. గుడ్. ఈరోజు నేను పార్టీని కలవడానికి వెళ్తున్నాను. నువ్వు నాతో వచ్చేసాయి. ఈ రోజు నుంచే మనం కలిసి వర్క్ స్టార్ట్ చేద్దాం. సరే మావయ్య. రేయ్,
అయ్యా ఇలా రండి. అయ్యా ఇక నుంచి అల్లుడి గారు మన పనుల్లో మనకు సాయంగా ఉంటారు. అయ్యా తర్వాత మీరు నాకు ఎంత గౌరవం ఇస్తారో అల్లుడి గారికి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. అలాగే అయ్యా. వెళ్ళండి. నేను ట్రై చేశాను కానీ నువ్వు సాధించావు. కంగ్రాట్స్ రాణి. నిన్ను అయితే నేను నీకు ప్రపోజ్ చేస్తున్నాను. నా లవ్ యాక్సెప్ట్ చేస్తావా?